హాయ్ అండి. వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నానండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక మంచి స్నేహితులు ఒక 4-5 ఉన్నారు. మేము ఎల్కేజీ నుంచి 5th క్లాస్ నుంచి అలా ఇప్పటికీ బాగా టచ్లో ఉంటామండి. అప్పుడప్పుడు కాల్ చేసుకోవడం అలా. ఈ మధ్య ఒక 3 years నుంచి నాకు కూడా ఇంట్లో బాధ్యతలు ఎక్కువయ్యి తను ఆ అమ్మాయి కూడా మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి పాప పుట్టి అట్లా తను బిజీగా ఉండేది, నేను బిజీగా ఉన్నా. ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో ఫోన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడుకోకుండా ఏదో 2 నిమిషాలు పలకరించుకొని పెట్టేస్తున్నాం. సరే చాలా రోజులు ఏందని చెప్పి ఈ మధ్య నేను ఒకసారి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే తను కొంచెం ఏదో ఫ్రెండ్ని కదా మాట్లాడుతూ కొంచెం ఎమోషన్ అయ్యి తన పర్సనల్ ప్రాబ్లం ఉంటే చెప్పుకుందనమాట. తను వాళ్ళ చెల్లెలు ఇద్దరు అనమాట. వాళ్ళ అమ్మకి ఆంటీ అంకుళ్ళు ఇద్దరు లేరు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేరు. వాళ్ళు ఒక 10 years 15 years క్రితం చనిపోయారు. కానీ ఈ అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఎప్పుడు మంచిగా క్లోజ్గా బాగుండేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. కొంచెం మా ఫ్రెండ్ కూడా కొంచెం వెనక ముందు ఆలోచించే అమ్మాయి కాబట్టి చెల్లెల్ని బాగా చూసుకునేది. ఈ మధ్య ఏం జరిగిందంటే ఏదో చిన్న విషయం గురించి డిస్టర్బెన్స్ వచ్చిందంట ఇద్దరికి. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ఏదో ఒక వారంలోనో 2 వారాల్లోనో మళ్ళీ ఇద్దరు కలిసిపోయేంత డిస్టర్బెన్స్ అయితే, కానీ ఆ విషయాన్ని వాళ్ళ చుట్టాల్లో ఉండేవాళ్ళే వీళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి మీ అక్క అలా అనింది వాళ్ళతోటి, మీ అక్క ఇలా అనింది, మీ అక్క ఇట్లా అట్లా అని చెప్పి ఆ అమ్మాయికి ఏదేదో చెప్పారు. ఆ అమ్మాయి ఏంటంటే మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చెప్పరు. ఎందుకంటే తను చెప్పినా ఈయనే అమ్మాయి కాదనమాట. అయితే ఆ అమ్మాయి చెల్లెలు అన్నీ నమ్మి అక్క మీద ఇంకొంచెం ద్వేషం పెంచుకొని అసలు మరీ కొంచెం ఎక్కువ ఇదిగా మాట్లాడుకోకుండా అయిపోయారు ఇద్దరు. అది కొంచెం మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పి, మా ఫ్రెండ్ మాట్లాడుతూ ఇదంతా విషయం చెప్పుకొచ్చి నాకు భలే బాధగా ఉంది, మేము ఇద్దరమే కదా ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్ళం, ఇట్లా ఇద్దరికి ఇబ్బంది అయిందని చెప్పాను. అంటే నేను చాలా దగ్గర చూస్తుంటానండి ఈ ప్రాబ్లం, చాలా దగ్గర చూస్తుంటాను. 3 days క్రితం కర్నూలు దగ్గర బస్సు కాలిపోయి ప్రాణాలే పోయినాయి. ఈరోజు ఉన్నవాళ్ళం రేపు ఉంటామో లేదో తెలియదు. మన సమస్యలు, మన బాధలు, మన సంతోషాలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి సరిపోతున్నాయి. ఎవరికి ఖాళీ ఉండట్లా. ఒకరి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మైండ్లు పాడు చేసుకునేంత ఇదిలో ఎవరు లేరు. అట్లాంటి టైంలో వీళ్ళకి ఏం అవసరం ఉంటుందో తెలియదు. కానీ ఒక తట్టు పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు అనేది చేయకూడదని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎక్కడ జ్ఞానం లేదండి ఈ మధ్యలో వాళ్ళకి. వాళ్ళ అక్కల చెల్లెళ్ళు తిట్టుకుంటారో కొట్టుకుంటారో మళ్ళీ వాళ్ళు ఒకటి అవుతారో. అసలు వాళ్ళ సమస్యల్లో వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఇట్లా చాలా దగ్గరలో చూస్తుంటానండి. ఇప్పుడు ఫస్ట్ టైం కాదేంటో, నేను చాలా దగ్గరలో విన్నాను కూడా. మా వారికి కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా ఇట్లాంటి సమస్యల్లో ఫేస్ చేసి కొంచెం మమ్మల్ని రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేము వెళ్ళి పరిష్కారం చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇద్దరిని కలిపిన రోజులు ఉన్నాయి. అలా కలిపినప్పుడు మనం ఏదో ఒక మంచి వ్యాపారంలో ఒక 1 కోటి రూపాయలు మనకు లాభం వచ్చినంత హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అక్కడ ఒక మంచి పని చేశాం కాబట్టి. అట్లా ఆలోచించాల్సింది పోయి పోనీ వద్దు, వదిలేసేయండి, మంచి చెయ్యొద్దు, కామ్గా ఉండండి. వాళ్ళ విషయాలు పోనీ చెల్లెలు ఏదన్నా మంచిగా చెప్పండి. అమ్మ అక్కే కదా, ఒక మాట అంటే ఏమైంది, సర్దుకోబో అని చెల్లెలే చెప్పండి. అక్క దగ్గరికి వచ్చి ఏదోలే చిన్నపిల్ల కదా, చెల్లి తెలియదులే, ఏదో సర్దుకో అని అక్కకి చెప్పండి. ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయండి, లేదా మానేసేయండి. మీరు వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవద్దు, మానేసేయండి. వాళ్ళే ఎప్పుడో తన మనసు మారి వాళ్ళే ఒకటి అవుతారు. ఎందుకండి మధ్యలో వాళ్ళకి ఇట్లాంటివన్నీ? ఎంత తప్పు ఆలోచించండి. తను చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను అనమాట. అంటే నేను నా జీవితంలో నేను చాలామందిని చూసే అట్లాంటి వాళ్ళని. ఎవరన్నా ఇద్దరు పలుక్కోవట్లేదు, ఇద్దరికి ఏదన్నా సమస్య వచ్చింది అని అంటే, 2 ఫ్యామిలీలు డిస్టర్బెన్స్గా ఉన్నాయంటే, అరే ఏంది పాపం వాళ్ళు ఇలా ఉన్నారే, ఇద్దరు బాగుంటే బాగుండేది కదా, ఎందుకు ఇలా విడిపోయారు అని అనిపిస్తుంది. కానీ ఇదేందండి అసలు? ఎంత తప్పు చేస్తున్నాం? ఎందుకండి గుళ్ళకి వెళ్ళటం, ఎందుకు దేవుళ్ళకి పూజలు చేయటం? దేనికి? మనం పూజలు చేయకపోయినా మనం ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉంటే కదండి. ఏదన్నా సమస్య వచ్చిందా కామ్ అయిపోండి. అసలు వాళ్ళ విషయాలు ఒకరంటే మనకు పడినప్పుడు వాళ్ళ గురించి మనం బయట మాట్లాడటం అనవసరం. చాలా తప్పు అది. సమస్య వచ్చిందా కామ్గా ఉండిపోండి. తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారు అవతల వాళ్ళు.
లేదంటే అంతటితో ఆగిపోయిద్ది. అంతేగాని లేనిపోని అన్నీ వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి ఎంత తప్పండి ఈ విషయాలు. నాకు ఎందుకో నా సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుందాం అనిపించిందండి. అందుకే నేను ఈ వీడియో చేశాను. మీ జీవితాల్లో కూడా ఎవరైనా సరే మీకు ఏదైనా మీ వాళ్ళ మీదే ఏదైనా చెడుగా చెప్పడానికి ప్రయత్నిస్తే దయచేసి ఎవ్వరు కూడా వినొద్దు, ఒకరి మాటలు వినొద్దు. మీకు ఏదన్నా అవతల వ్యక్తి మీద వచ్చిందా, ఫ్రాంక్గా మీకు ధైర్యం అనేది ఉంటే ఫ్రాంక్గా పోయి వాళ్ళని అడగండి. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా అయిందని అడగండి, కామైపోండి. అంతేగాని వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళ దగ్గర మాట్లాడి ఇది చాలా తప్పండి అసలు. ఇప్పుడు ఎవరి విషయాల్లో ఎవరి ఫ్యామిలీ విషయాల్లోకి జోక్యం చేసుకోకూడదు. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ మధ్యలో వాళ్ళకి ఇంత అవసరపడి ఇంత ఇది చేసి వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫ్యామిలీలో జ్వరబడి ఎందుకండి, అవసరమా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.